వైసీపీ హయాంలో జగన్ పేరు చెప్పి లేదంటే కనుక అధికారం అన్నటువంటి దాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అరాచకాలు ఇప్పుడు ఒక్కొక్కటి తెలుగుదేశం కార్యాలయం దగ్గర బారులు తీరుతున్న జనాలతో బయటకు వస్తున్నాయి. ఇందులో మా భూమిని ఆక్రమించిన వైకాపా నాయకులను ప్రశ్నించడానికి కక్షతో నా తండ్రిని లారీతో ఢీకొట్టించి దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. భూ వివాదంలో కోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చిన అక్కడికి వెళ్లేందుకు అడ్డుకుంటున్నారు అని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన పల్లె మరియవాసు ఆపారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులోని మా భూమిని ఆక్రమించిన వారికి మాజీ హోంమంత్రి తానేటి వనిత అండగా ఉన్నారని ఉండ్రాజవరానికి చెందిన గుర్రం వెంకట కృష్ణారావు దంపతులు ఆపారు. ఇప్పుడు కబ్జాదారులు తెలుగుదేశం పార్టీలో చేరి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. భూ వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా దువ్వాడ పోలీసులు వేధిస్తున్నారని విశాఖ జిల్లా గాజువాకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని అక్కస్తో తమ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు బాధితులు చెప్పుకొచ్చారు. ఇది వచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రధానంగా వీటిట్లలో ఒకటేంటంటే ఏదైతే మరియవాసుకు సంబంధించినటువంటిది చాలా కీలకం, కోర్టు తీర్పిచ్చాక కూడా చేసింది అన్నట్టు. అదే సందర్భంలో హోంమంత్రి ఉండ్రాజవరానికి చెందినటువంటి వాళ్ళతో గతంలో గెలిచారు, వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ దాంట్లో దూరిపోతారు అరాచక శక్తులు అన్నటువంటి. అదే ఇప్పుడు ఇందులో ప్రస్ఫుటమైంది. ఇంకోటి, భూ వివాదం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అని చెప్పారు. నమోదు చేయరు ఎఫ్ఐఆర్. భూ వివాదం అనేటువంటిది కోర్టులో తెలుసుకోవాలి కానీ పోలీసులు నమోదు చేయరు. కాబట్టి ఇందులో కేసు ఏమీ ఉండదు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నామని అక్కస్తో తమ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారని పెట్టినటువంటి కేసు, అది టీడీపీ వాళ్ళు లోకల్గా చూసేటటువంటి అంశం. ఓవరాల్గా హెడ్డింగ్ ఏమో ఇంత పెద్దది ఉంది, తర్వాత చూస్తే 4 సంఘటనలు 4ట్లో ఒకటి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం అన్నటువంటిది ఏ స్థాయిలో గేమ్ నడుస్తుందనడానికి సాక్ష్యం. మిగతాదేంటి, వైద్య సాయానికి వేడుకోలు, కాలేయ వ్యాధితో ఒకళ్ళు అట్లాంటిది, అట్లాగే అనాథైన బాలికకి సాయం చేయమని చెప్పి రాజధాని నిర్మాణానికి విరాళాలు, ఇవి ఓవరాల్గా ఇంత వార్తలో 1-2 సంఘటనలు, అందులో కూడా ఒకటి జెన్యూన్ దగ్గరగా ఉంది, మిగతా అన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటిది. కానీ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఇదే స్పెషల్ అన్నమాట.